Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఫుడ్ ఎలా తీసుకుంటారు? ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్టింగ్ యాజ్ యూజువల్ మార్నింగ్ మా మిస్సెస్ చేస్తారు. మేము ఇదే తినాలి అట్లనే లేదు, నాకు పర్టికులర్గా అంటూ నాకేం లేదు. జనరల్గా డైలీ మెనూ లాగా తను చేసేస్తూ ఉంటుంది, ఏదైనా కానీ అది తీసుకొని వెళ్తాను. బట్ మధ్యలో భోజనానికి వస్తే ఒక్కోసారి వస్తాను, లేదంటే నేను డైరెక్ట్ బాక్స్ నా ఆఫీస్కి ఇక్కడ దగ్గర ఉన్న మా బాక్స్ ఆఫీస్ తెచ్చేస్తారు, అక్కడే తినేసి కంటిన్యూ చేస్తాను ప్రోగ్రామ్. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా నేను బాక్స్ క్యారీ చేస్తాను, అక్కడ ఏదైనా తెప్పించుకోవడం మధ్యలో ఏదైనా కానీ అక్కడ తినడం తప్ప బేసిక్గా ఫుడ్ నేను ఎంత పర్టికులర్ కాదు. కర్డ్ రైస్ మాత్రం డెఫినెట్గా ఉండాలి. కర్డ్ రైస్ కంపల్సరీ. కర్డ్ రైస్ ఎందుకు అంత ప్రత్యేకము? ఎలా దాంట్లో కర్డ్ రైస్లో పచ్చడి కర్డ్ రైస్ చేసుకుంటే సరిపోద్ది. అది ఒకటి ఉంటే. ఊర్లో ఉంటే నైట్ టైమ్స్ ఎన్ని గంటలకు వెళ్తా వచ్చి? ఏదండి? ఊర్లో ఉంటే ఇంటికి ఎన్ని గంటలకు వస్తారు నైట్ టైమ్స్? నైట్ నాకు ఊర్లో ఎమ్మిగనూరులో ఉంటే మాత్రం ఒక్కోసారి 10 అవుద్ది, 11 కూడా అవుద్ది. ఇప్పుడు చూసారు మీరు, ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కాగానే ఇప్పుడు చాలామంది ఉన్నారు, వీళ్ళందరినీ మాట్లాడి పంపించేసరికి 11 అవుద్ది ఈరోజు మినిమం కనీసం. డైలీ అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉంటే అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉంటుంది, లేదంటే గ్రామాలు పార్టీ కార్యక్రమాలు వార్డ్ వైజ్. నాకు మెయిన్ ఇష్టమైన పని ఏంటంటే పాదయాత్ర. నేను ప్రతి వార్డుకి నేను ఇంటింటికి వెళ్ళి పలకరిస్తాను, అది నా శక్తి. మా ప్రజల దగ్గరికి పోయినప్పుడు అక్కడ నాకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారు, నాతో అధికారులు అందరూ ఉంటారు, అక్కడికక్కడే సాల్వ్ చేస్తాం ఏదైనా కానీ ఇష్యూ కూడా. అది అజెండా పెట్టుకొని ముందుకెళ్తాం. ఇంకా ఈవినింగ్ కాగానే ఇంకా ఆఫీసు, తర్వాత నెక్స్ట్ ఏదైనా రివ్యూస్ పెట్టుకుంటాం అఫీషియల్స్ తోటి. సో నైట్ ఆల్మోస్ట్ ఒక్కోసారి 8 అవుతుంది, 9 అవుతుంది, ఒక్కోసారి 11 అవుతుంది. అందుకే ఈసారి నుంచి అనుకుంటున్నాను, ఈ సంవత్సరం నుంచి 8 గంటల వరకు టైం పెట్టుకోవాలని. ఈరోజే అనుకున్నాను, కానీ మీ ఇంటర్వ్యూతో ఈరోజే అది కూడా బ్రేక్ అయిపోయింది ఈరోజు. విద్యార్థి దశలో మీరు ఏమైనా విద్యార్థి నాయకుడిగా పనిచేశారా? అంటే నేను బేసిక్గా నేను చెప్పాను, ఆమె స్పోర్ట్స్ లవర్ ముందు నుంచి కూడా. నేను ఇంటర్మీడియట్ దగ్గర నుంచి కూడా అనంతపూర్ ఆర్ట్స్ కాలేజ్లో ఆట మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను క్రికెట్, అక్కడి నుంచి నా మెడిసిన్ లైఫ్ వరకు టోటల్గా నేను స్పోర్ట్స్లోనే ఎంగేజ్ అయినా. నాకు స్పోర్ట్స్ అనేది, స్పోర్ట్స్మెన్షిప్ అనేది నాకు బాగా స్పిరిట్ ఎప్పుడు నాలో ఉంది. ఆ యొక్క దీంట్లోనే బిజీగా ఉన్నాను తప్ప నేను ఎప్పుడు కూడా ఇటువంటి వింగ్లో నేను లేను. రావడమే నేను రాజకీయాలకు మొదటగా వచ్చినప్పుడు నా తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుపోయినప్పుడు, ఆ రోజుల్లో మాకు విద్యార్థి ఏదైతే యువత విభాగంలో మాకంతా శిక్షణ కూడా ఇప్పించడం జరిగింది. అప్పుడు బీదా రవిచంద్ర గారు ఉన్నారు మాకు అధ్యక్షుడిగా, వారి దగ్గర అప్పుడు మంత్రి తనయులుగా మేమందరం పోయాము. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆ రోజు అప్రిషియేట్ చేయడం జరిగింది. లాస్ట్ వరకు ఉండి అన్ని రకాలుగా అన్ని ఈవెంట్స్లో కూడా పాల్గొని ఒక బెస్ట్ విద్యార్థిగా ఈరోజు జయనాగేశ్వరుడు ఉన్నాడు, బీవీ మోహన్ రెడ్డి తనయుడు అని చెప్పి ఫస్ట్ అప్రైజల్ నాకు ఆ మీటింగ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం చాలా సంతోషం. అది అక్కడ నుంచి నా ప్రస్థానం ప్రారంభమైంది రాజకీయంగా. మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? మీ కార్యాచరణ ఏంటి? నాకు ఇప్పుడు ఉన్నటువంటి భవిష్యత్ లక్ష్యం ఒకటే అండి. నేను ఇంతకుముందు చెప్పాను, ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని నా తండ్రి గారు చేసిన అభివృద్ధిని ఢీకొట్టేటువంటి అభివృద్ధి జరగాల, నెంబర్ 1. దానికి సంబంధించి నేను పెట్టుకున్న ముఖ్యమైన అజెండాల్లో ఎస్ఎస్ ట్యాంకు, రోడ్ వైడనింగ్, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గతంలో వీళ్ళు చేసిన తప్పుని పూర్తిగా సవరించి రోడ్లన్నీ ఒక సక్రమంగా దీన్ని ఒక పద్ధతికి తేవడం. రెండోది వచ్చినప్పుడు ఇక్కడ చేనేతలకు, బీసీలకు, మైనారిటీలకు ఒక రెవెన్యూ జనరేషన్, ఇన్కమ్ జనరేషన్ అటువంటి ఏదైనా కానీ ఒక వ్యవస్థ అనేది ఉండాలా, కల్పించాలా. వారు చేనేతలు చేస్తున్నటువంటి నైపుణ్యంతో కూడుకున్నటువంటి ఒక వారి యొక్క దినచర్య కావచ్చు, వారి ఉపాధి కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి అంత అప్రిషియేషన్ రావట్లే. కేవలం 1000 రూపాయలు వాళ్ళకు వస్తుంది, ఈరోజు 2000 వస్తుంది. వారు చేసినటువంటి చీరని ఎక్కడో వేరే ఊర్లో పేరు పెట్టేసి 10,000, 20,000కి అమ్ముతున్నారు. కాబట్టి ఆ బ్రాండ్ అనేది క్రియేట్ చేయాలనేది ఒక ఆలోచన. మూడోది, ఇక్కడ రైతాంగం మా ప్రాంతంలో ఎక్కువ పత్తి కానీ, ఇటువంటి వేరుశెనగ కానీ, ఇటువంటి ప్రాంతాల్లో ఇరిగేషన్ ఏదైతే ఉందో మ్యాక్సిమం ఈ ప్యాచెస్ ఎక్కడైతే నా తండ్రి గారు కానీ ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రాంతాలకు కాకుండా మిగిలినటువంటి ఏరియాలో ఇరిగేటెడ్ ఏరియాగా పెట్టాలనేది కూడా ఒక ఆలోచన. ఇది నాకున్నటువంటి సమయం 1.5 year to 1 year 8 months ఉంది. ఇక్కడ నుంచి నేను ఒక ప్రణాళికబద్ధం పెట్టుకొని ముందుకు పోతున్నా. నేను అనుకున్నటువంటి లక్ష్యాలను ఇప్పుడు ఒక 50% నేను అచీవ్ చేసినట్టు అనుకుంటున్నా. ఇంకా రిమైనింగ్ 40 to 50% అనేది మీరన్నట్టు ఒక టైం బౌండ్ బేస్ పెట్టుకొని టార్గెట్ స్పీడ్తో ముగించాలని ఒక కార్యాచరణ కూడా ఏర్పాటు చేసుకుని ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. ఆ యొక్క అభివృద్ధిని ఖచ్చితంగా ఎమ్మిగనూరు ప్రజలకు చూపించడం జరుగుతుంది. మళ్ళీ నేను ఎన్నికలకు వారి దగ్గరకు పోయినప్పుడు ఖచ్చితంగా ఈ అభివృద్ధి ఫలాలను చూపించి నా తండ్రి గారి ఆశీర్వాదంతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో ఎమ్మిగనూరు ప్రజల ఆశీర్వాదాన్ని మళ్ళీ ఎన్నికల ముందు వెళ్ళి వారిని అభ్యర్థించడం జరుగుతుంది. ఓట్లు వారు ఖచ్చితంగా ఈ అభివృద్ధి ఫలాలను చూసి ఆశీర్వదిస్తారని గట్టి నమ్మకంతో నమ్ముతున్నాను. మీకు సినిమాలు చూసే అలవాటు ఉందా?
ఉందండి, సినిమాలు చూసే అలవాటు ఉంది. నేను గతంలో సినిమాలు అంటే పోయేవాడిని రెగ్యులర్గా. ఆ తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎప్పుడన్నా హైదరాబాద్ పోయినప్పుడు నా భార్య నేను కలిసి మూవీస్కి వెళ్తాం. రీసెంట్గా బాలకృష్ణ గారి మూవీ శాతకర్ణి మూవీ కూడా నేను ఎమ్మెగనూరులో చూడడం జరిగింది. బాగా నచ్చిందా? చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అంటే లెజెండ్ గారికి భయపడి చెప్తున్నారు, నిజంగా చెప్తున్నారా? నేను ఇప్పుడు వారిని అభిమానించే వ్యక్తులు, వారిని గౌరవించే వ్యక్తులు, వారిని చూసి భయపడాల్సిన అవసరమే లేదు. బాలకృష్ణ గారు ఈరోజు నిజంగా చెప్పాలంటే శాతకర్ణి అంటే ఇలా ఉంటారని ఈరోజు వారి నటన మనం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలా. ఎంతో చక్కగా తీశారు. క్రిష్ గారు కూడా అసలు తక్కువ సమయంలో అసలు ఎక్స్ట్రాడనరీ ప్రజెంటేషన్ మూవీ కూడా. ఇది ఒక అద్భుతం దాంట్లో సినీ చరిత్రలో. దాని తర్వాత మళ్ళీ మూవీస్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు మళ్ళీ నేను. ఖైదీ నంబర్ 150 ఉంది కదా? లేదు, వెళ్ళలేదు, అవకాశం దొరకలేదు. ఈసారి మళ్ళీ బ్రేక్లు వెళ్ళినప్పుడు ట్రై చేస్తా చూడడానికి. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.